నమస్తే అందరికీ. ఈరోజు క్లాస్లో 10వ తరగతిలోని 6వ పాఠమైనటువంటి భాగ్యోదయం పాఠంలోని భాషాంశాలు. ఫస్ట్ బిట్, కింది పదాలకు పర్యాయ పదాలను రాయండి. అండ పర్యాయ పదాలు వచ్చేసి ఆసరా, ఆధారం, ఆశ్రయం. ఏంటి అండ అంటే ఆసరా, ఆధారం, ఆశ్రయం. ఉన్నతి గొప్ప, ఘనత. ఏంటి ఉన్నతి గొప్ప, ఘనత. స్వేచ్ఛ స్వాతంత్రం, స్వతంత్రత. వికాసం ప్రగతి, అభివృద్ధి. క్రింది పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి. ఏకతాటిపై అంటే తెలంగాణ సకల జనుల రాష్ట్ర సాధనకై ఏకతాటిపై నిలిచి పోరాడారు. ఏంటి ఏకతాటిపై అంటే సొంత వాక్యం వచ్చేసి తెలంగాణ సకల జనులు రాష్ట్ర సాధనకై ఏకతాటిపై నిలిచి పోరాడారు. మచ్చు తునక తెలంగాణ వైభవానికి గోల్కొండ కోట మచ్చు తునక. మహమ్మారి కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో జీవితాలు బలైపోయాయి. నిరంతరం విద్యార్థులు నిరంతరం చదువుపై దృష్టి పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ బిట్, కింది పదాలను పదబంధాలను వివరించి రాయండి. అంకితం కావడం చేయదలుచుకున్న పని తప్ప వేరే ఆలోచన పని లేకపోవడం. ఏంటి అంకితం కావడం అంటే చేయదలుచుకున్న పని తప్ప వేరే ఆలోచన పని లేకపోవడం. నైతిక మద్దతు ధన సహాయం మొదలైనవి చేయలేకపోయినా కనీసం బాధ్యతగా మద్దతును ప్రకటించడం. చిత్తశుద్ధి మనసులోని చెడు ఆలోచనలు తొలగించుకొని మంచి మనసుతో ప్రవర్తించడం. సాంఘిక దురాచారాలు సమాజంలోని చెడు ఆచారాలు. సొంత కాళ్ళపై నిలబడడం ఎవరిపైన దేనిపైన ఆధారపడకుండా తనను తాను పోషించుకోవడం. ఇంకోసారి చెప్తాను. క్రింది పదాలను పదబంధాలను వివరించి రాయండి. అంకితం కావడం చేయదలుచుకున్న పని తప్ప వేరే ఆలోచన పని లేకపోవడం. నైతిక మద్దతు ధన సహాయం మొదలైనవి చేయలేకపోయినా కనీస బాధ్యతగా మద్దతును ప్రకటించడం. చిత్తశుద్ధి మనసులోని చెడు ఆలోచనలు తొలగించుకొని మంచి మనసుతో ప్రవర్తించడం. సాంఘిక దురాచారాలు సమాజంలోని చెడు ఆచారాలు. సొంత కాళ్ళపై నిలబడడం ఎవరిపైనా దేనిపైనా ఆధారపడకుండా తనను తాను పోషించుకోవడం.